ఆ తర్వాత అతను ఒకరోజు ఆ అమ్మాయిని చూద్దామని చెప్పి వాళ్ళ ఊరికి వెళ్తుంటే దారిలో ఒక కొదమ సింహం ఎంటర్ అయింది. కొదమ సింహం ఎంటర్ అయితే ఇక్కడ యెహోవా ఆత్మ సంసోను మీదకి వచ్చిందంట. రాగానే మనోడు సింహం మీద ఒక్క దూకి ఆ సింహాన్ని మేకపిల్లని చీల్చినట్లుగా చీల్చేశాడంట. వాట్ ఏ టెర్రిఫిక్ స్టోరీ. ఆ తర్వాత చూడండి, కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఆ స్త్రీతో మాట్లాడి ఆమెను తీసుకొద్దామని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తూ అదే దారిలో వెళ్తూ మనం మన చేతిలో చనిపోయినటువంటి సింహం పరిస్థితి దాని పొజిషన్ ఎట్లా ఉందో చూద్దామని చెప్పి ఒక్కసారి అట్లా హెడ్ టర్నింగ్ ఇచ్చుకున్నాడు. ఇచ్చుకుంటే ఆ సింహం కళేబరంలో నుంచి తేనెటీగల గుంపు వచ్చిందంట. ఇదేంటి తేనెటీగల గుంపు వస్తుందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో తేనె తుట్టి ఉందంట. మనోడు ఆ తేనె తుట్టిని తీసుకుని దానిని దారిలో తింటూ తల్లిదండ్రుల దగ్గరికి పోయాడంట. మళ్ళీ పోయి వాళ్ళకు కొంత ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత